ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రారంభమవుతున్న అన్నా క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 1,00,000 మందికి పైగా పేదల ఆకలి తీర్చనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుంచి పూటకు ₹5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తారు. సీఎం చంద్రబాబు గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. అధికారం నుంచి ఆమడ దూరం తరమేసిన వైసీపీ నేతల అహంకారం తగ్గడం లేదు. పేదలకు ₹5కే మంచి టిఫిన్ భోజనం పెడుతుంటే తమ విష ప్రచారంతో నైజం చాటుకున్నారు వైసీపీ నేతలు. పేదలు కడుపు నిండా తింటే వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉన్నట్టుంది. పేదల భోజనాన్ని తూలనాడుతూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు వైసీపీ నేతలు. గుడివాడలో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి జనం తండోపతండాలుగా కదలి వచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చంద్రబాబు దంపతులు నిరూపించారు. గతంలో సీఎం జగన్ ప్యాలెస్ లో భోజనం చేసేవారు. కానీ నేడు చంద్రబాబు, భువనమ్మలు పరదాలు లేకుండా నేరుగా పేదలతో కలిసి భోజనం చేశారు. వారికి ఆప్యాయంగా భోజనం వడ్డించి వాటి నాణ్యత గురించి వాకబు చేశారు. చంద్రబాబు, భువనమ్మల నిరాడంబరతను జనం కొనియాడుతున్నారు. ఇది కదా అశేషాంధ్రులు కోరుకున్న ప్రభుత్వం అంటున్నారు. అన్నా క్యాంటీన్లలో భోజనం అంటే అదేదో ఆషామాషిగా ఉండేది కాదు. అంత పకడ్బందీగా శుచి, శుభ్రతతో పౌష్టికాహారం అందించనుంది అక్షయ్ పాత్ర ఫౌండేషన్. ఒక్కసారి అన్నా క్యాంటీన్లో అల్పాహారం గాని, భోజనం గాని చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించక మానదు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్ అందిస్తారు. ఇడ్లీతో పాటు సోమవారం, గురువారం పూరి, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్, చట్నీ, మిక్స్చర్ అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి, ఉప్మా, పొంగల్ తీసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం, రాత్రి అన్నంతో పాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు. అన్నా క్యాంటీన్లలో అల్పాహారం ఉదయం 7:30 నుంచి 10 వరకు, మధ్యాహ్న భోజనం 12:30 నుంచి 3 గంటల వరకు, రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అన్నా క్యాంటీన్లకు తమ వంతు సహకారం అందించాలనే వారు నేరుగా తమ విరాళాలను బ్యాంక్ అకౌంట్లకు పంపవచ్చు. అన్నా క్యాంటీన్ విరాళాలకు బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. SBI బ్యాంక్ నేమ్ అన్నా క్యాంటీన్స్, అకౌంట్ 378181650997, IFSC SBI N0020541, బ్రాంచ్ చంద్రమౌళి నగర్, గుంటూరుకి ఆన్లైన్లో పంపించవచ్చు.